ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగ సమస్యలపై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. కంపెనీలు అడుగుతున్న కిలోకు 12 రూపాయలు, రైతులు ఒప్పుకుంటున్న 6 రూపాయల మధ్య రాజీ కుదరలేదు. మంత్రి అచ్చెన్నాయుడు చర్చల తర్వాతే ఫీడ్ ధరలపై రానున్నది స్పష్టత. అయితే ఆక్వా ఫీడ్ తయారీలో ఉపయోగించే ఫిష్ మిల్, సోయాబీన్ ముడి సరుకుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతంగా పెరిగిపోయాయని, దీనివల్ల తమకు ఉత్పత్తి వ్యయం భారం పెరిగిందని కంపెనీలు వాదిస్తున్నాయి. మరోపక్క టన్నుకు 12,000 రూపాయల చొప్పున ఫీడ్ ధరలను పెంచాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఫీడ్ ధరలు పెంచకపోతే కంపెనీలను మూసేస్తామంటూ బెదిరింపులకు దిగడంపై రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే ఇప్పటికే సాగు వ్యయం పెరిగి తీవ్ర నష్టాల్లో ఉన్న ఆక్వా రైతులపై ఈ భారం మరింత పడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు రంగంలోకి దిగారు. కంపెనీల డిమాండ్పై రైతులతో చర్చలు జరిపిన అప్సడా అధికారులు తాత్కాలికంగా 1 నెల రోజుల పాటు టన్నుకు 6,000 పెంపునకు రైతులను ఒప్పించారు. దీనికి ప్రధానంగా డిమాండ్గా మేము ముందుగా రైతుకి గిట్టుబాటు ధర కల్పించి స్లాబుల రేట్లు కూడా విడదీసి స్లాబుల రేటు కూడా పెంచి అప్పుడు ఫీడ్ రేట్లకి మీద ముందుకెళ్లాలన్నది ప్రధానంగా డిమాండ్ ప్రభుత్వం మీద ఉంచడం జరిగింది. దాన్ని బట్టి రైతుకి గిట్టుబాటు జరిగినప్పుడు ఫీడ్ రేట్ల పెంపుకు రైతులుగా మా అప్సరా డైరెక్టర్లు ఇచ్చిన 6 రూపాయల వరకు పెంపుకి అభ్యంతరం లేదన్నది రైతులుగా తెలియపరచడం జరిగింది. కమిషనర్కి చెప్పి ఫీడ్ రేట్ల మీద నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. అంత నిర్ణయం తీసుకున్నాం. ఈ ముందుగా ఏంటంటే స్లాబ్ రేట్లు కానీ పెంచకపోతే, రైతుకి గిట్టుబాటు ధర కల్పించకపోతే భవిష్యత్ కార్యాచరణ అన్నది ప్రకటిద్దాం అన్నది రైతుల ముఖ్య నిర్ణయం. ఫీడ్ ధరల పెరుగుదలకు అనుగుణంగా మార్కెట్లో రొయ్యల కొనుగోలు ధరలను కూడా పెంచాలని ఆక్వా రైతులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. కేవలం ఫీడ్ ధరలు పెరిగి రొయ్యల ధరలు తగ్గితే తాము పూర్తిగా రోడ్డున పడతామన్నారు. రొయ్యల ఎక్స్పోర్ట్లతో వెంటనే సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు వారంతా. భీమవరం సమావేశంలో వ్యక్తమైన రైతుల అభిప్రాయాలను, ఆవేదనను అప్సడా డైరెక్టర్లు మత్స్యశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. అనంతరం రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో నిర్వహించే చర్చల తర్వాతే ఫీడ్ ధరల పెరుగుదలపై ఒక స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఏదైతే ఈ ఫీడ్ రేట్లు ఏదైతే పెంచాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారో, రైతులు ఇంతకంటే పెంచితే కనుక మేము ఇబ్బంది పడతామని రైతులు చెప్తున్నారు. అది ఒక కంక్లూడింగ్ వచ్చి అక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆఫీసులు విజయవాడలో మంత్రి గారు ఆయన అధ్యక్షతన ఫీడ్ ప్లాంట్ యజమానుల్ని అలాగే మన రైతు కొంతమంది ఒక కమిటీ కింద తీసుకుని వారు అప్సరా డైరెక్టర్ల సమక్షంలో ఏదైతే పెంచవలసింది ఉందో అది అక్కడ అనుగుణంగా వాతావరణం రైతులకు సమస్యని వారికి చెప్పి ఈ రకంగా మన పరిస్థితులు ఉన్నాయి, పెంచే పరిస్థితులు లేవు కాబట్టి దీనికి కనుక ఒకవేళ వెళ్ళిన కమిటీ కనుక ఏదైనా దాన్ని కనుక ఒక కొనుగోలు వచ్చి చేస్తే కనుక మీరు చేసిన నిర్ణయానికి మీ అందరం కూడా కట్టుబడి ఉంటామని చెప్పి